వాస్తవానికి చరిత్రలో భారత్ ఎక్కువ చమురుకుంటూ వచ్చింది ఇరాన్ నుండి, రష్యా నుండి. వాళ్ళు కూడా భారత్‌ని అత్యంత విశ్వసనీయ మిత్రుడిగా భావించి తక్కువ ధరలకు చమురమ్ముతూ వచ్చారు. సరే, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం ముందుకు నడవడం మొదలెట్టిన తర్వాత డే బై డే సంవత్సరానికి అమెరికా చేతిలో పూర్తిగా పావుగా మారడం బహుశా దేశానికి అలవాటు చేస్తున్నారేమో వాళ్ళు తెలియదు. రష్యా నుంచి చమురు కొనొద్దు అని అమెరికా ఆదేశించింది. సరే అని చెప్పి భారత్ కొనడం ఆపేసింది. ఇరాన్ నుంచి చమురు అస్సలు కొనకూడదన్నారు, కొనడం ఆపేశారు. తర్వాత అమెరికా ఇరాన్ మీద దారుణంగా యుద్ధం చేసింది. చమురు ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సో మన అవసరాలకు తప్పక చమురు కావాలి. మళ్ళీ అమెరికాని అడిగారు మన వాళ్ళు, సరే రష్యా నుంచి చమురు కొనుక్కోండి, ఇరాన్ నుంచి చమురు కొనుక్కోండి, కానీ కండిషన్ మార్చి 11 కంటే ముందే ఏదైతే లోడ్ అయి ఉందో నౌకల్లో దాన్ని మాత్రమే మీరు కొనుక్కోవాలి అని చెప్పి అమెరికా కండిషన్లు పెట్టింది. సరే, అది కొనుక్కోవడానికి మనోళ్ళు సిద్ధపడి సరే అని చెప్పి అది కొనుక్కుంటూ వచ్చారు. ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉన్న హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ మన చమురు నౌకలు ఎల్పిజిని అలో చేసింది. రష్యా నుంచి కూడా వస్తూ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా అమెరికా భారత్కి మరో షాక్ ఇచ్చుకుంటూ ఇక ఇరాన్ రష్యా నుంచి చమురు కొనేటివి ఏదైతే ఉన్నాయో మీకు ఇచ్చిన పర్మిషన్లు, సడలింపులు అవి బంద్ అయిపోయాయి. ఇక వాటిని రెన్యువల్ చేయడం లేదు అని లేటెస్ట్గా అమెరికా ప్రకటించింది. భారత్ సహా మరికొన్ని దేశాలకు ఆ రెన్యువల్ లేదు అని. అంటే ఇరాన్ నుంచి రష్యా నుంచి చమురు కొనొద్దు, కొంటే మీ మీద శాంక్షన్స్ ఉంటాయి, ఆంక్షలు ఉంటాయి. ఆంక్షలు ఏముంటాయి అన్నది ఇంకా మళ్ళీ మీ ఇష్టం. ప్రస్తుతం అయితే ద్వితీయ శ్రేణి ఆంక్షలు పెడతాం. మీరు అలాగే కంటిన్యూ చేస్తే మరో రకమైన ఆంక్షలు మీ మీదకి వస్తాయి. సో ఇప్పటితో అయిపోయిందండి. ఇరాన్ రష్యా నుంచి చమురు కొనకూడదు. మరి ఎక్కడి నుంచి కొనాలో అమెరికా చెబుతుంది. దాని అర్థం ఏంటి? భారతదేశం మీద ఇంధన బిల్లులు భారీగా పెరగబోతూ ఉన్నాయి. ఎవరి మీద? భారతదేశం మీద, అంటే నీ మీద, నా మీద. మరి మనం ఏం చేయాలి? ఏం ఒక్కర్లే. కులాల గురించో మతాల గురించో నువ్వు నన్ను నేను నిన్ను మనమందరూ ఒకరికొకరు తిట్టుకొని ద్వేషించుకొని మొక్కుతూ మూలుగుతూ జీవితాలు సాగించుకుంటూ పోవాలి. ఇంకేం చేయగలుగుతాం మనం? మనకి అంతకుమించి మన చేతి ఏమన్నా అవుతుందా? ఏం చేయగలుగుతాం మనం? ఏమీ చేయలేము. చేసేవాళ్ళు చేసుకుంటుంటారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. దేశంలో వ్యవస్థలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నాయి. కార్పొరేట్ దోచుకోవడం అనే వాళ్ళ విధానాన్ని వాళ్ళు కొనసాగించుకుంటూ పోతూ ఉంటారు. నువ్వు నేను ముక్కుతూ మూలుగుతూ గొడ్డులాగా కష్టాలు పడుతూ అయినా కనుక జీవితం అంతంత మాత్రమే సాగించుకుంటూ నానా సంకలు నాకుతూ నానా ఇబ్బందులు పడుతూ సాగించుకుంటూ పోతాం. నిన్ను కులం పేరుతో తిట్టి, ఇంకొకరిని మతం పేరుతో తిట్టి మన బతుకులు ఇంతే. ఎంత దారుణం! వాళ్ళ నుంచి కొనొద్దు అంటే కొనొద్దు, కొను అంటే కొను. ఇప్పుడు కొనడం అయిపోయిందంటే మళ్ళీ కొనడం అయిపోయింది. ఏమో మరి భారత్ ఇప్పుడు ఎట్లా స్పందిస్తుందో తెలియదు. చూడాలి. ఏం స్పందిస్తారు? మౌనంగా ఉండిపోతారు.